అందరికీ నమస్కారం అండి. కథ పేరు నిజభక్తి. రాసినవారు జిఎస్ఎస్ కళ్యాణి గారు. చదువుతున్నది పద్మావతి. రామయ్య శంకరయ్యలు మంచి స్నేహితులు. వాళ్ళు తమ హరినగరి గ్రామంలో అందమైన బొమ్మలను తయారు చేసి వాటిని పట్టణంలో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేవారు. వారు తయారు చేసే బొమ్మల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఎక్కువగా ఉండేవి. అందువల్ల పండగ రోజుల్లో బొమ్మలు బాగా అమ్ముడుపోతూ ఉండేవి. మిగతా రోజుల్లో బొమ్మలు కొనేవారు తక్కువగా ఉండటం వల్ల వారి ఆదాయం తగ్గిపోయేది. అటువంటప్పుడు రామయ్య శంకరయ్యలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ పరిస్థితి నుండి బయటపడే మార్గం ఏమిటా అని తరచుగా చర్చించుకుంటూ ఉండేవారు రామయ్య శంకరయ్యలు. ఒకనాటి ఉదయం రామయ్య శంకరయ్యలు ఎప్పటిలాగే బొమ్మలను తీసుకొని పట్టణానికి బయలుదేరారు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ దారి వెంట నడుస్తూ ఉండగా వాళ్ళ ఊరి చివరనున్న ఒక చెట్టు కింద కొందరు జనం గుమికూడి ఉండటం చూశారు. వారిలో తమ గ్రామ పెద్ద కూడా ఉండటం గమనించి విషయమేమిటో తెలుసుకుందామని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు రామయ్య శంకరయ్యలు. చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడి వేషధారణను బట్టి, అతడి ముఖంలో వెలుగుతున్న తేజస్సును బట్టి అతడు ఒక గొప్ప హరిభక్తుడని తెలుస్తోంది. ఎవరండి ఆయన? అక్కడున్న వారిలో ఒక వ్యక్తిని మెల్లిగా అడిగాడు రామయ్య. ఆయన పేరు జ్ఞానదత్తుడు. 108 వైష్ణవ క్షేత్రాలను కాలినడకన దర్శించాలని బయలుదేరి వెడుతూ మార్గమధ్యంలో మన ఊరు చేరుకున్నారు, చెప్పాడా వ్యక్తి. అంతలో గ్రామ పెద్ద జ్ఞానదత్తుడిని ఘనంగా సత్కరించి ఆయనకి పువ్వులు పళ్ళు సమర్పించి, అయ్యా, మా ఊరి ప్రజలకు ఒక 4 మంచి మాటలు చెప్పండి అని అడిగాడు వినయంగా. అందుకు జ్ఞానదత్తుడు చిరునవ్వు నవ్వి, శ్రీ మహావిష్ణువుని గురించి చెప్పుకునే ప్రతి మాట మంచి మాటే అంటూ తన చేతి సంచిలో నుండి ఒక విగ్రహాన్ని తీసి తన ముందుంచి ఆ విగ్రహానికి భక్తితో నమస్కరించాడు. ఆ విగ్రహం శంఖ చక్ర గదాయుధాలు పట్టుకొని అభయహస్తంతో పద్మంలో నిలబడి ఉన్న శ్రీమన్నారాయణుడిది. సమ్మోహనకరమైన చిరునవ్వు గల ముఖముతో అత్యంత సుందరంగా చెక్కబడిన ఆ విగ్రహం దివ్యకాంతులు విరజిమ్ముతున్నట్లుగా ఉండి అక్కడున్న వారందరి దృష్టిని ఆకర్షించింది. రామయ్య శంకరయ్యలైతే ఆ విగ్రహం నుండి తమ చూపు తిప్పుకోలేకపోయారు. అంతలో జ్ఞానదత్తుడు మాట్లాడటం మొదలుపెట్టి, భక్తజనులారా, భవసాగరాన్ని దాటి శ్రీ విష్ణు పదకమలాలను చేరుకోవాలంటే మనం చేసిన పాపకర్మల వల్ల కలిగే కష్టాలు మాటిమాటికి అడ్డు వస్తూనే ఉంటాయి. సంసారంలో కష్టాలు, డబ్బుల వల్ల కష్టాలు, బంధువుల వల్ల కష్టాలు, అసలు మన జీవితాల్లో కష్టాలకు కొదవే లేదు. మన కష్టాలను పోగొట్టి తద్వారా మనకు కలుగుతున్న దుఃఖము నుండి మనకు విముక్తిని కలిగించి మనకు సుఖమును అనుగ్రహించి తరింపజేసేవాడు ఆ శ్రీమన్నారాయణుడు. కాబట్టి మీరంతా ఆ మహావిష్ణువును సేవిస్తూ ఆయన కృపకు పాత్రులై ఇహపరాలలో సుఖశాంతులను పొందండి అంటూ క్లుప్తంగా తన ప్రసంగాన్ని ముగించాడు. గ్రామస్తులంతా జ్ఞానదత్తుడి వద్దకు వెళ్ళి ప్రసాదం స్వీకరించి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు రామయ్య శంకరయ్యలు జ్ఞానదత్తుడిని సమీపించి ఆయనకి నమస్కారం చేశారు. వారిని చూసి జ్ఞానదత్తుడు, ఏం నాయనా, ఏమిటి విషయం? నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నారా అని అడిగాడు. అవును స్వామి అన్నాడు శంకరయ్య. కానీ మీరు కోపగించుకోకూడదు, చెప్పాడు రామయ్య. అబ్బే, అస్సలు కోపగించుకోను, మీకేం కావాలో అడగండి అన్నాడు జ్ఞానదత్తుడు చిరునవ్వుతో. స్వామి, ఇందాక మీరు డబ్బుల వల్ల కలిగే కష్టాలు విష్ణుసేవ వల్ల పోతాయని అన్నారు కదా, విష్ణుసేవ ఎలా చేయాలి అడిగాడు రామయ్య. విష్ణుసేవను భక్తితో చేయాలి. భక్తి మార్గాలు అనేకమున్నాయి. వాటిల్లో మనకిష్టమైనది, వీలైనది మనం ఎంచుకోవచ్చు. ఏ మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ భగవంతుడి నుండి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా త్రికరణ శుద్ధిగా మనసును ఆయన పాదాల చెంత సమర్పించటం నిజమైన భక్తి అనిపించుకుంటుంది అని చెప్పాడు జ్ఞానదత్తుడు. స్వామి, మా బోటి వాళ్ళకు అవేమీ తెలియవు. మేము చేయగలిగినదల్లా ఆ దేవుడి నామాన్ని తలుచుకోవటం మాత్రమే అన్నాడు శంకరయ్య. సరిగ్గా చెప్పావు నాయనా. ఈ కలియుగంలో భగవత్ కృపను పొందటానికి సులభమైన మార్గం భగవన్నామ స్మరణ చేయటమేనని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఆ మార్గం నీకు సరైనది అనిపిస్తే తప్పకుండా అలాగే చెయ్యి అన్నాడు జ్ఞానదత్తుడు. అప్పుడు రామయ్య, స్వామి, మీరు దేవుణ్ణి ఎలా సేవించుకోవాలో, దానివల్ల కలిగే ఉపయోగాలేమిటో చాలా బాగా చెప్పారు. మీ వద్ద ఉన్న విగ్రహం మాకిస్తే దాన్ని చూసినప్పుడల్లా మీరు చెప్పిన మాటలు మాకు గుర్తుకొచ్చి దేవుడి నామస్మరణను తరచుగా చేసుకుంటాం.
అన్నాడు వినయంగా. రామయ్య చేసిన విన్నపానికి జ్ఞానదత్తుడు ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఏదో గ్రహించిన వాడిలా చిరునవ్వు నవ్వి, నాయనా, ఈ విగ్రహాన్ని నేను ప్రాణంగా చూసుకుంటున్నాను. నాకు దానిపై ఉన్న మోహం పోగొట్టడానికే ఆ శ్రీమన్నారాయణుడు నీ ద్వారా ఇలా అడిగించినట్లున్నాడు. మీకు ఈ విగ్రహాన్ని ఆనందంగా ఇస్తాను. అయితే నాకు సందేహం, మీరిరువురు అన్నదమ్ములా అని అడిగాడు. కాదు స్వామి, మేము స్నేహితులం బదులిచ్చాడు శంకరయ్య. మరి మీలో విగ్రహం ఎవరికివ్వను అడిగాడు జ్ఞానదత్తుడు. సమాధానం ఏమివ్వాలో తెలియక రామయ్య శంకరయ్యలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. జ్ఞానదత్తుడు కాస్త ఆలోచించి, సరే, మీకు ఒక చిన్న పరీక్ష. నా యాత్రను ముగించుకొని నేను తిరిగి ఈ ఊరు చేరటానికి నాకు సుమారుగా 1 ఏడాది కాలం పట్టచ్చు. అంతవరకు మీరు మీ శక్తి కొలది నారాయణ్ను సేవించండి. మీలో ఎవరైతే భగవంతుడి పట్ల నిజభక్తిని కలిగి ఉంటారో వారికి నేను ఈ విగ్రహాన్ని ఇచ్చేస్తాను అని అన్నాడు. జ్ఞానదత్తుడు చెప్పిన దానికి రామయ్య శంకరయ్యలు అంగీకరించి ఆయన పాదాలకు నమస్కరించి తమ దారిన తాము పట్నం వెళ్ళిపోయారు. జ్ఞానదత్తుడు కూడా తన యాత్రను కొనసాగిస్తూ ఆ ఊరి విడిచి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. రామయ్య శంకరయ్యలు ఏ పని చేస్తున్నా జ్ఞానదత్తుడి వద్దనున్న శ్రీమన్నారాయణుడి విగ్రహం తమ మదిలో మెదులుతూనే ఉంది. ఆ విగ్రహాన్ని ఎలాగైనా పొందాలన్న తపన వాళ్ళిద్దరిలో పెరిగిపోయింది. రామయ్య శంకరయ్యలిద్దరూ ప్రతిరోజు తమ ఊరిలోని చెన్నకేశవ ఆలయానికి వెళ్ళటం, అక్కడ భక్తి శ్రద్ధలతో ప్రదర్శనలు చేసి స్వామిని సేవించటం అలవాటుగా చేసుకున్నారు. ఇద్దరిలోనూ భగవంతుడి పట్ల భక్తిభావన ఎక్కువ కాసాగింది. ఒకనాటి రాత్రి భోజనం ముగించి పడుకొని ఆకాశంలో ధవలకాంతులతో వెలిగిపోతున్న నిండు చంద్రుడి అందాన్ని చూస్తూ, ఆ శ్రీమన్నారాయణుడి విగ్రహం నాకు దక్కితే బాగుండు, నేను ఎలాగైనా గొప్ప భక్తుడినని అనిపించుకోవాలి, అందుకు ఆ రామయ్య కన్నా నేను ఎక్కువసేపు దేవుణ్ణి సేవించాలి అని అనుకున్నాడు శంకరయ్య. ఆ మర్నాటి నుంచి శంకరయ్య పట్టణానికి వెళ్లే ముందు, పట్టణం నుండి వచ్చాక కూడా తమ ఊరిలోని దేవాలయానికి వెళ్ళి అక్కడ తనకు తోచిన సేవను భక్తితో చేయటం ప్రారంభించాడు. కొన్నాళ్ళ తర్వాత రామయ్య, శంకరయ్య, నేను ఇకపై ఇంట్లోనే ఉంటూ విగ్రహాలను తయారు చేయదలుచుకున్నాను. ఎవరికైనా విగ్రహాలు కావాలంటే నా దగ్గరికే వచ్చి కొంటారు అన్నాడు. రామయ్య నిర్ణయానికి తెగ ఆశ్చర్యపోయిన శంకరయ్య, నువ్వు అంటున్నది నిజమేనా రామయ్య? ఇంట్లోనే బొమ్మల దుకాణం పెట్టుకుంటే నిన్ను వెతుక్కుంటూ ఎంతమంది వచ్చి కొంటారు? ఎవరో నీ నైపుణ్యం తెలిసిన ఒకళ్ళిద్దరు రావచ్చు. వాళ్ళిచ్చే డబ్బు నీకు బతకటానికి చాలదేమో కదా అన్నాడు ఆప్యాయంగా రామయ్య భుజం తడుతూ. ఎవరొచ్చి కొంటారు, ఎన్ని బొమ్మలు కొంటారు అన్నది నేను నమ్ముకున్న ఆ నారాయణుడే చూసుకుంటాడు. నా నిర్ణయం మాత్రం ఇదే అన్నాడు రామయ్య. సరే రామయ్య, నీ ఇష్టం అంటూ తను చేసిన బొమ్మలను తీసుకొని పట్నానికి వెళ్ళిపోయాడు శంకరయ్య. రామయ్య క్రమంగా గుడికి వెళ్ళటం కూడా మానేశాడు. ఈ రామయ్యకి ఏమైందో ఏమిటో, బొత్తిగా కనపడటం మానేశాడు అనుకున్నాడు శంకరయ్య. ప్రతిరోజు 2 పూట్ల నియమంగా గుడికి వెళ్ళి సేవలు చేస్తున్న శంకరయ్యను మహాభక్తుడంటూ ఊరి జనం కొనియాడారు. శంకరయ్యలో నిజంగా కూడా భగవంతుడి పట్ల భక్తి ఏర్పడటంతో అతడికి ఇసుమంతైనా గర్వం కలగలేదు. అందరి పట్ల వినయంతో ప్రవర్తిస్తూ వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ చేయసాగాడు శంకరయ్య. చూస్తుండగా 2 ఏళ్ళు గడిచిపోయాయి. తీర్థయాత్రలకు వెళ్ళిన జ్ఞానదత్తుడు తన తిరుగు ప్రయాణంలో మళ్ళీ హరినగరి గ్రామానికి వచ్చాడు. శంకరయ్య జ్ఞానదత్తుడి వద్దకు వెళ్ళి పళ్ళు పువ్వులు సమర్పించి భక్తితో జ్ఞానదత్తుడి పాదాలకు నమస్కరించాడు. జ్ఞానదత్తుడు శంకరయ్యని ఆశీర్వదించి తన చేతి సంచిలోని శ్రీమన్నారాయణుడి విగ్రహాన్ని తీసి శంకరయ్యకు ఇస్తూ, భగవంతుడి పట్ల నీవు చూపిన భక్తి చాలా గొప్పది నాయనా. ఇదిగో నువ్వు అడిగిన శ్రీమన్నారాయణుడి విగ్రహం. నీ భక్తిని ఇలాగే కొనసాగిస్తే ఆ భగవంతుడి కృప నీకు తప్పక లభిస్తుంది అన్నాడు. శంకరయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ధన్యుణ్ణి స్వామి అంటూ ఆ విగ్రహాన్ని తన 2 చేతులతోనూ తీసుకొని కళ్ళకద్దుకున్నాడు శంకరయ్య. ఈ విగ్రహం నాకెక్కడ దక్కదోనని నేను చాలా భయపడ్డాను. మీరు పెట్టిన పరీక్షలో నేను నెగ్గటం వల్లే నాకు ఈ భాగ్యం కలిగింది అన్నాడు శంకరయ్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ. శంకరయ్య, నీ భక్తి గొప్పదని అన్నానే తప్ప నేను పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గావని నేను అనలేదే అన్నాడు జ్ఞానదత్తుడు. ఆ మాటలకు అయోమయంలో పడ్డాడు శంకరయ్య. అదేమిటి స్వామి, పోటీలో నేను నెగ్గకపోతే మరి ఈ విగ్రహం నాకెందుకు ఇచ్చారు? ఇందులో ఏదో అంతరార్థం దాగే ఉంటుంది. దయచేసి నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పండి. విగ్రహాన్ని గుండెలకు హత్తుకుంటూ
అది తనకు ఎక్కడ దూరమైపోతుందోనన్న భయంతో జ్ఞానదత్తుడిని వేడుకున్నాడు శంకరయ్య. జ్ఞానదత్తుడు చిన్నగా నవ్వి, నాతో రా, అసలు విషయం నీకే తెలుస్తుంది అంటూ శంకరయ్యను తీసుకొని రామయ్య ఇంటికి బయలుదేరాడు. స్వామి, నేను రామయ్య ఇంటికి వెళ్ళి చాలా కాలమైంది. అతను ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాడో లేడో. నన్ను రామయ్య ఇల్లెక్కడని ఈ ఊరికొచ్చిన చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి రామయ్య కనపడకనే ఇలా అడుగుతున్నారని నా అనుమానం. రామయ్య బొమ్మల వ్యాపారం మాత్రం చేయటం లేదని నా అనుమానం అన్నాడు శంకరయ్య. నిజమే, రామయ్య బొమ్మల వ్యాపారం మానేశాడు అంటూ రామయ్య ఇల్లు ఉన్న వీధి వైపు తిరిగాడు జ్ఞానదత్తుడు. అక్కడ బోలెడు మంది వరుసలో నిలబడి ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? దేనికోసం నిలబడ్డారు? నాకు తెలియకుండా మా ఊళ్ళో ఏదైనా విశేషం జరుగుతుందా? ఆశ్చర్యంతో ప్రశ్నల వర్షం కురిపిస్తూ జ్ఞానదత్తుడి వెంట నడిచాడు శంకరయ్య. జ్ఞానదత్తుడు చెదరని చిరునవ్వుతో మౌనంగా శంకరయ్యతో రామయ్య ఇంట్లోకి ప్రవేశించాడు. జ్ఞానదత్తుడిని శంకరయ్యను చూసిన రామయ్య భార్య జానకి, కుమారుడు ప్రణవళ్ళు రండి అంటూ పరుగు పరుగున వారి వద్దకు వచ్చి నమస్కరిస్తూ తమ ఇంట్లోకి వారిని ఆహ్వానించారు. రామయ్య ఎక్కడమ్మా అని జానకిని అడిగాడు జ్ఞానదత్తుడు. రండి అంటూ జానకి జ్ఞానదత్తుని తమ పెరట్లోకి తీసుకువెళ్ళి అక్కడ పాక వంటి ఒక చిన్న గదిని చూపిస్తూ అందులో ఉన్నారు అని చెప్పింది. ఆ గది తలుపులు దగ్గరకు పెట్టి ఉన్నాయి. జ్ఞానదత్తుడు శంకరయ్యను తనతో రమ్మని సైగ చేస్తూ ఆ గది దగ్గరికి వెళ్ళి మెల్లిగా తలుపులను తెరిచాడు. చీకటిగా ఉన్న గదిలో దీపపు కాంతి బంగారు వర్ణంలో ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో రామయ్య ఒక వెంకటేశ్వర విగ్రహానికి తుదిమెరుగులు దిద్దటంలో లీనమైపోయి ఉన్నాడు. జ్ఞానదత్తుడి రాకను కూడా గమనించనంత ఏకాగ్రతతో శ్రీ వెంకటేశ్వరుడి పాదాలకు రంగులద్దుతున్నాడు రామయ్య. ఏదో తన జీవనాధారం కోసం బొమ్మను చేస్తున్నానని కాకుండా నిజంగా శ్రీవారి పాదాలను సేవిస్తున్నట్లుగా భావిస్తూ బ్రహ్మ కడిగిన పాదము అన్న కీర్తనను తన్మయత్వంతో రామయ్య పాడుతున్నాడు. పాదాలకు రంగులద్దటం పూర్తి కాగానే స్వామివారి వస్త్రానికి ఆభరణాలకు దగదగలాడే పసుపు రంగు రాళ్లను అతికిస్తూ షోడశ కళానిధికి కీర్తనను వరదహస్తంలో లేత గులాబీ రంగు గీతలను దిద్దుతూ అందరికీ అవయంబులిచ్చు చేయి అనే కీర్తనను, స్వామి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అనే కీర్తనను ఆలపించి పూర్తయిన విగ్రహానికి భక్తితో నమస్కరిస్తూ నీకే శరణు అన్న కీర్తనను శ్రావ్యంగా పాడాడు రామయ్య. భక్తి పారవస్యంతో రామయ్య కళ్ళ వెంట నీళ్లు జల్జలా రాలాయి. రామయ్య భక్తి శంకరయ్యని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 2 నిమిషాల తర్వాత రామయ్య అంటూ రామయ్యను పిలిచాడు జ్ఞానదత్తుడు. ఎవరు అంటూ సమాధి లాంటి స్థితి నుండి బయటకు వచ్చిన రామయ్య జ్ఞానదత్తుని చూసి సంతోషంతో లేచి వచ్చి జ్ఞానదత్తుడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. నెరిసిన గడ్డంతో రంగుమరకలున్న బట్టలతో చెదిరిన జుట్టుతో ఉన్న రామయ్య ముఖంలో ఏదో ఆకర్షణ కనిపించింది శంకరానికి. నిజానికి రామయ్య శంకరానికి ఒక మహా తపస్విలా కనపడుతున్నాడు. రామయ్యను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు జ్ఞానదత్తుడు. రామయ్య ఆ గదికి ఉన్న కిటికీలు తెరిచి తను తయారు చేసిన విగ్రహాలను చూపించాడు. ఆశ్చర్యం! ఆ విగ్రహాలన్నీ అచ్చు గుద్దినట్లు జ్ఞానదత్తుడు శంకరానికి ఇచ్చిన విగ్రహంలా ఉన్నాయి. శంకరానికి మతిపోయినట్లయింది. ఏమిటిది రామయ్య, ఈ విగ్రహాల రూపురేఖలను ఇంత అద్భుతంగా ఒకే రకంగా ఎలా తయారు చేశావు? అన్ని విగ్రహాలలోనూ జీవకళ ఉట్టిపడుతోంది. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి నిలబడినట్లున్నాయి ఈ విగ్రహాలు అన్నాడు శంకరయ్య. అంతా ఆ నారాయణుడి కృప అన్నాడు రామయ్య. అప్పుడు జ్ఞానదత్తుడు, నిజమే శంకరయ్య, రామయ్య తన తనువును మనస్సును శ్రీమన్నారాయణుడి సేవకు అర్పించేశాడు. నా వద్ద శ్రీమన్నారాయణుడి విగ్రహాన్ని చూసిన రోజే ఆ విగ్రహ రూపాన్ని రామయ్య తన హృదయంలో పదిలంగా దాచేసుకున్నాడు. ఆ రూపాన్ని నిరంతరం స్మరిస్తూ తను చేస్తున్న కర్మను స్వామి సేవగా భావిస్తూ నిజభక్తిని కలిగి ఉంటూ ఆ విగ్రహాలను తయారు చేశాడు రామయ్య. కాబట్టే అవి అంత బాగున్నాయి. వాటి కోసం ఎక్కడెక్కడి నుంచో జనం వస్తున్నారు. వారికి తోచిన సొమ్ము రామయ్యకు ఇచ్చి విగ్రహాలను తీసుకొని వెళ్తున్నారు. సర్వవ్యాపి అయిన శ్రీమన్నారాయణుడు రామయ్య హృదయంలో స్థిరంగా కొలువై ఉన్నప్పుడు
ఇక నేను నీకిచ్చిన విగ్రహంతో రామయ్యకు అవసరం ఏముంటుంది చెప్పు అన్నాడు శంకరయ్యతో. ఆహా, ఇది ఆ నారాయణుడి లీల. ఇన్నాళ్ళు నాదే నిజమైన భక్తి అనే భ్రమలో ఉన్నాను. కానీ ధర్మబద్ధంగా ఆచరిస్తున్న కర్మలను భగవత్ అర్పణం చేయటమే నిజభక్తి అని రామయ్య నిరూపించి నా కళ్ళు తెరిపించాడు. గురువు పెట్టే పరీక్షలు ఎంత గొప్పవో, అవి ఎటువంటి జ్ఞానాన్ని పంచగలవో ఇవాళ మీ వల్ల తెలుసుకున్నాను. ఆ భగవత్ కృప నాకు దక్కేలా నన్ను ఆశీర్వదించండి గురుదేవా అంటూ జ్ఞానదత్తుడి పాదాలకు కళ్ళనీళ్లతో నమస్కరించాడు శంకరయ్య. కథ సమాప్తం.